ప్రొడ్యూసర్గా మీకు ఎలా అనిపిస్తుంది బాలయ్య బాబుకి పద్మభూషణ్ అవార్డు రావటం? అసలు చాలా సంతోషంగా ఉంది బ్రదరు. మా అభిమాన నాయకుడు, అభిమాన నటుడు, మా లెజెండరీ ఎవరైతే నందమూరి తారక రామారావు గారి ముద్దుల తనయుడైనటువంటి మా ముద్దుల బాలయ్య, జై బాలయ్య, బాలయ్య గారికి కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు లేటుగా అయినా సరే ఇప్పుడైనా ఇచ్చినందుకు మరీ కేంద్ర ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. మా బాలయ్య బాబు గారికి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే రామారావు గారి లెగసీని 50 సంవత్సరాల మించి మా నందమూరి అభిమానులకే కాదు, ఈ తెలుగు ప్రజలకి అన్స్టాపబుల్తో ప్రపంచంలో ఉన్న కోట్లాది మందికి వినోదాన్ని పంచుతూ తన నియోజకవర్గమైనటువంటి హిందూపూర్ నుంచి 3 తడవల ఎమ్మెల్యేగా ఎన్నుకోబడి ఆ నియోజకవర్గంలో 40 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి వాటర్ ప్రాబ్లాన్ని ఇమీడియట్గా తీర్చిన అభినవ నాయకుడు ఎవరైనా ఉన్నారా అంటే మా బాలయ్య బాబు గారు. తర్వాత గత 15 సంవత్సరాల నుంచి బసవతారక ఇండో అమెరికన్ హాస్పిటల్కి చైర్మన్గా ఉండి విదేశాల్లో కానీ ఎక్కడైనా సరే అతను ప్రోగ్రాం ద్వారా డబ్బులని కలెక్ట్ చేసి ఆ హాస్పిటల్ అభివృద్ధికి పాటుపడి ఎందరో పేద ప్రజలకి ప్రాణాలను కాపాడినటువంటి ప్రాణదాత నందమూరి బాలయ్య బాబు గారు. మా హీరో అని అతని అభిమానిగా నేను గర్వంగా చెబుతా ఉన్నాను. అతనికి అవార్డు ఇచ్చినందుకు అతన్ని సిఫార్సు చేసినందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఓకే, ఇదంతా ఒక ఎత్తు. మరి ముఖ్యంగా చూస్తే కనుక విజయసాయి రెడ్డి రాజీనామా ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్ర రాజకీయాల నుంచి ఢిల్లీ రాజకీయాల్లాగా ఒక రకంగా సంచలనమే అనుకోవాలి. ఎందుకంటే పార్టీ పెట్టినప్పటి దగ్గర నుంచి పార్టీ స్టేజ్ మీద ఉన్నదే 3 పార్టీ ప్రకటించే రోజు జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి, విజయమ్మ గారు, వీళ్ళ 3 ఉన్నారు. మరి పార్టీ ప్రకటించిన రోజు కూడా అలాంటి వ్యక్తి ఈ రోజు జగన్మోహన్ రెడ్డిని వదిలేసి వెళ్ళిపోవటాన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు? ఇది వాళ్ళ అంతర్గత విషయం అయినా కూడా ఇలాంటి పోరంబోకు నాయకుల్ని ఎంకరేజ్ చేసిన పోరంబోకు నాయకుడైనటువంటి కొంతమంది ఈ రాష్ట్రాన్ని పరిపాలించి ఈ రాష్ట్రాన్ని దివాలా తీయించి రాష్ట్ర ప్రజలను సంకనాగించినటువంటి ఒక బ్లూ బ్యాచ్ అన్నమాట. ఇదంతా ఒక బ్లూ బ్యాచ్లో ఒకడు అస్త్ర సన్యాసం చేశాడు. నిజంగా అతను ఈ రాష్ట్ర ప్రజలకి అతను చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తంగా అతను కనుక నిజంగానే అతను రాజకీయాల నుంచి వదిలితున్నా అని అనుకుంటే మాత్రం ఇప్పుడు కన్నా అతను ఒక మనిషిగా ఈ సమాజంలో మిగులుతాడు. లేదు దీని వెనక పెద్ద కుట్ర దాగుండి ఏదో చేద్దాం, వెనక నుండి నడుపుదాం రాజకీయం అని చెప్పని దీని వెనక ఏ ప్రభుత్వం వేరే ప్రభుత్వం ఏదున్నా ముందు భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది చేద్దాం అనుకునే పగటి కళల కన్నా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 6 కోట్ల తెలుగు ప్రజలు చెప్పు తీసుకొని కొడతారని చెప్పని ఈ సందర్భంగా ఆ బ్లూ బ్యాచ్ని హెచ్చరిస్తూ ఉన్నాను. ఎందుకంటే మీ చేతగాని దద్దమ్మ పరిపాలన కుర్చీలో కూర్చొని మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఊరేగి ప్రజల సొమ్ముతో అబ్బనంగా మీ ఇష్టం వచ్చినట్టు మీరు దాష్టిగాలు చేసి ఏ ప్రజలైతే మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజలనే మీరు ఎన్నో ఇబ్బందులు పాలు చేసిన 5 ఏళ్ళు ప్రజలు ఓర్చుకొని ఓపికతో ఓటు అనే ఆయుధంతో మీకు చెల్లుమనిపించి మిమ్మల్ని భూస్థాపితం చేసినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా ఆ బ్లూ బ్యాచ్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఇక్కడ విజయసాయి రెడ్డి రాజీనామా చేసే సందర్భంలో ఒక వ్యాఖ్య అయితే చేశారు. అది నర్మగర్భంగా అసలుకి ఆ తర్వాత ఒక విలేకరు అడిగినా కూడా దానికి వేరే విధంగా సమాధానం చెప్పారు. అబద్ధాలు ఆడలేక రాజకీయాల నుంచి విరమిస్తున్నాను, నేను పార్టీ నుంచి తప్పుకుంటున్నాను,
ఢిల్లీలో ఏం చేయలేకపోతున్నాను జగన్మోహన్ రెడ్డికి, అందుకనే తప్పుకుంటున్నానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు. అబద్ధాలు ఆడలేక తప్పుకుంటున్నానంటే గనక దాంతోపాటు ఇంకో వ్యాఖ్య కూడా చేశారు. అవినాష్ రెడ్డికి ఏదైతే కనుక వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన సందర్భంలో అవినాష్ రెడ్డికి ఫోన్ చేస్తే అవినాష్ రెడ్డి గారు ఫోన్ వేరే వాళ్ళకి ఇచ్చి హార్ట్ అటాక్ అని చెప్పించారంటూ ఒక తీవ్రమైన వ్యాఖ్య. ఎలా చూడాలంటారు ఇదంతా అసలుకి? ఇది ఇదంతా వాళ్ళ కన్సర్నంలో వాళ్ళ నాయకుడు కన్సర్నంలో జరిగింది. ఏదైతే హైదరాబాద్లో ఉన్నటువంటి లోటస్ పాండ్లో అతనికి ఎవరైతే ఇతనికి ఇవ్వటం ఇష్టం లేనటువంటి చనిపోయిన వాళ్ళ బాబాయ్ అతనికి ఇస్తే గనక నేను తెలుగుదేశం పార్టీలో వెళ్ళి అతను ఓడిస్తానని చెప్పని ఆడ బెదిరించినట్టు వార్తలు వచ్చినాయి. నువ్వు గనక చేస్తే నిన్ను మాత్రం ఈ భూమి మీద లేకుండా చేస్తానని చెప్పని బాబాయిని కొడుకు హెచ్చరించినట్టు వార్తలు వచ్చినాయి. అప్పుడే అది నిజం చేస్తూ ఆ రోజు ఆయన ఆడి నుంచి బయలుదేరినప్పుడు ముందుగాని వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఎట్టి పరిస్థితుల్లో ముసలోళ్ళని లేపేయమని చెప్పని ఒక బిగ్ షాట్లు చెప్పినట్టు వార్తలు వచ్చినాయి. ఇవన్నీ అన్నీ అప్పుడు పేపర్లో వచ్చినాయి, ప్రజల్లో కూడా నానింది. మరి వీళ్ళే కలిపి అతని నైటు గొడ్డల పోటులతో చెట్టు నరికినట్టు నరికి కుట్లేసి మరి విజయసాయి రెడ్డి అనే బోకర్ ద్వారా మరి గుండెపోటు అని చెప్పించారు. మరి అది నిజమే కదా. మరి అతను చెప్తున్నాడు, ఇప్పుడు చెబుతున్నాడు ఈ దరిద్రుడు. మరి ఎన్నాళ్ళే గాళ్ళు కాసేవారు 6 ఏళ్ళు. వాళ్ళ పిల్లల శాపం నీకు తగిలిద్దురా నాయన. వాళ్ళ కూతుర్లు శాపం, ఆ ఏదైతే చనిపోయిన ఆయన మిస్సెస్ భార్య అయినటువంటి ఆ శాపం కూడా మీకు తగిలిద్ది కదా. మరి అబద్ధాలు ఆడలేక తప్పుకుంటున్నాను నేను అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు, మరి దాన్ని ఎలా చూడాలంటారు? మరి అసలు ఆడింది ఇప్పుడు దాకా అబద్ధాలే కదా ఈ ఎదవలు. ఈ 10 ఏళ్ల నుంచి వీళ్ళు ఆడింది అబద్ధాలతోనే బతికింది కదా. అబద్ధాలనే పుట్ట మీద, కులాలనే కుంపట మీద వైఎస్ఆర్ అనే పార్టీని నడిపినటువంటి నాయకులు ఈ బ్యాచ్ మొత్తం ఈ రాష్ట్రాన్ని దివాలా తీయించిన నాయకులు వీళ్ళు. అలాంటప్పుడు ఈ మాటలుగా ఏం మాట్లాడతాడు ఇవాళ? ఏదో అంటే ఇతను ఏంటంటే బీజేపీలోకి వెళ్ళాలని చూశాడు. బీజేపీ వాళ్ళు ఏంటంటే మేము ఆల్రెడీ అక్కడ మాది మంచి ప్రభుత్వం ఆయా, వాళ్ళు ఒప్పుకుంటే జాయిన్ చేసుకుంటామని చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. మరి ఇక్కడ ఎందుకు ఇస్తారు ఇలాంటి దుష్టుడికి? ఇప్పుడు మంచిగా నువ్వు ఒక మంచి రాజ్యసభ ఎంపీ అంటే ఎలాగుండాలి? పెద్దల సభ అంటారు దాన్ని. ఆ సభకి అగౌరవంగా నువ్వు ఎవరైతే ఉపరాష్ట్రపతి గారు అయినటువంటి వెంకయ్య నాయుడు గారు అంటే కులాల గురించి మాట్లాడాను ఎదవ నువ్వు ఆ సభలోనే. ఇప్పుడున్న ఎవరైతే ఉపరాష్ట్రపతి గారిని కూడా ఎలా పడితే అలా మాట్లాడిన ఎదవ నువ్వు. నీకు వార్నింగ్లు ఇచ్చారు వీళ్ళు. తర్వాత చంద్రబాబు నాయుడు గారి గురించి నువ్వు బతికుంటే నిన్ను చంపేస్తా ఉన్నట్టుగా మాట్లాడిన ఎదవ నువ్వు. నీలాంటి ఎదవని ఇవాళ నీ మీద కేసులు ఎంతమంది ఒక సామాజిక వర్గ కులాన్ని వాళ్ళ ఆస్తుల్ని లక్షల కోట్ల అబ్బనంగా నీ అల్లుడికి, నీ కూతుర్లకి, నీ మంది మాగ్వాలానికి అందరికీ అప్పజెప్పి అబ్బనంగా దొబ్బేసి ఈరోజు అవన్నీ బయటపడుతుంటా ఉంటే భయపడి ఎదవా మరి ఎదవలాగా మీ నాయకుడిని వదిలేసావు. సిగ్గులేదురా నీకు? అసలు సిగ్గుండదురా? చచ్చిపోయిందాకా నీకు జగన్మోహన్ రెడ్డి పట్టుకొని నాకుతుండాలి. నువ్వు నిజంగా మాట్లాడితే నిన్నే ఏ పార్టీ చేర్చుకున్నా ఆ పార్టీ నెక్స్ట్ ఎలక్షన్లో గెలవదని చెప్పని ఈ సందర్భంగా ఏ పార్టీ చేర్చుకున్నా సరే ఆ పార్టీకి హెచ్చరిస్తా ఉన్నాను.